తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మత్స్యకారుల సేవా పథకంలో భాగంగా విశాఖ మత్స్యకారులకు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేయడంపై ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు హార్బర్లో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణరావు అన్నారు. మత్స్యకారుల భరోసా విషయంలో తమకు అన్ని విధాలుగా అండగా నిలిచిన స్థానిక ప్రజాప్రతినిధులకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ అందరూ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఇటీవల కాలంలో మత్స్యకార సేవలో మన విశాఖపట్నం సంబంధించి 314 బోట్లు గాను 2373 మందికి మరి మత్స్యకార సేవలో డబ్బులు పడలేదని చాలా అసహనానికి గురై చాలా దిగ్భ్రాంతి చెంది ఉన్నారు మా మత్స్యకార సోదరులు. వారందరూ కూడా ఎంతో నిరాశై మరి జేడీ ఫిషరీస్ ఆఫీస్కి అయితేనేమి మరి ఏపీ మెకన్ అసోసియేషన్ ఆఫీస్కి అయితే మరి ఈ మత్స్యకార సోదరులందరూ కూడా మరి తండోపతండాలుగా వచ్చి వారి యొక్క గోల వారి యొక్క మొర మా దగ్గర ఎన్నోసార్లు పెట్టుకున్నారు. వారికి ఒకటే చెప్పాం, దయచేసి మీరు ఎవరు అధైర్యపడవద్దు, కూటమి ప్రభుత్వం అందరికీ మంచి చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అని అందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. దానిలో భాగంగా ఇక్కడ డబ్బులు పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బోటు ఓనర్ సంవత్సరంలో కనీసం 1000 లీటర్ సబ్సిడీ ఆయిల్ వేయాలి. అందులో భాగంగా మరి బోటు ఓనర్లు సబ్సిడీ ఆయిల్ ఎవరైతే సంవత్సరం మొత్తం మీద వేయలేదో వారికి మాత్రమే మత్స్యకార సేవల డబ్బులు అనేది నిలుపుదల చేయడం జరిగినది. దానికి కానీ మరి కళాశాల ఎవరికి కూడా డబ్బులు పడకుండా ఆగిపోవడం జరిగినది. దీనికి మరి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు మరి పెద్దలు గౌరవశ్రీ ఫిషరీస్ మంత్రి గారు మరి అచ్చెన్నాయుడు గారిని, అలాగే ఫిషరీస్ కమిషనర్ గారు రమాశంకర్ నాయుడు గారిని, మరి స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వంశిక శ్రీనివాసరావు గారిని, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభర్త గారిని, మరి అసోసియేషన్ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా వెళ్ళి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు మేము వారి దృష్టిలో పెట్టి మరి ఫిషర్మెన్లకు ఎలాగైనా ఈ మత్స్యకార సేవలో ఇప్పించాలి, లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ మరి మీ నాయకత్వాన్ని కానీ ఇక్కడ మేము పనిచేస్తున్న మా సంఘ నాయకులు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మరి మత్స్యకారులు ఎప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక బోట్లో 6 లష్కర్ చనిపోయేటప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఒక 3-4 సంవత్సరాలు అయితే కానీ డబ్బులు రావడం చాలా కష్టం, చాలా తిరగాలి. అలాగే కూటమి ప్రభుత్వం మరి మత్స్యకారుల మీద ఉండే ప్రేమతోటి తర్వాత 1 మ్యాన్ కమిటీని కూడా 6 నెలల తర్వాత ఇవ్వాలి. యాక్చువల్గా అయితే మాత్రం అది వితిన్ 3 days 4 days ఈ యొక్క 3 మ్యాన్ కమిటీని వేసి అది నిధి నిర్ధారణ డీమ్ టు బి డైడ్ అని సర్టిఫికేట్ ఇచ్చి దాని ప్రకారంగా మొట్టమొదటిసారిగా 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కళాశాల ఇచ్చారంటే మాత్రం దానికి అసోసియేషన్ తరఫున బోట్ యజమానుల తరఫున ఈ ఒక్క ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అది చాలా అచీవ్మెంట్ అని మేము చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క మత్స్యకార భరోసా, అది మత్స్యకార భరోసా ప్రభుత్వం చాలామంది ఏంటంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏమిస్తుంది ఏమి ఇవ్వదు చేయదు కావాలని ఎగ్గొట్టని ఆలోచనతో ఈ మత్స్యకార భరోసా ఎంత డబ్బు ఉంచేసారన్నది అంతా అబద్ధాన్ని ఇప్పుడు తేటతలం అయిపోయింది. అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలంగా అది కొద్దిగా హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో అనే దానికి ఇవ్వకూడదు అనేది చాలా వ్యత్యాసం ఉంది. హోల్డ్లో పెట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోయిన తర్వాత అందరికీ డబ్బులు ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము గత 6 మాసాలు బట్టి బోటు వల్ల పడుతున్న ఇబ్బందుల్ని అసోసియేషన్ పరిగణలో తీసుకొని బోటు పైకి లాగితే చాలా ఖర్చు అవుతుంది. ఫిషింగ్ కూడా అంతంత మాత్రం ఉండేటప్పుడు బోటు రిపేర్ చేసుకుని కష్టమని అసోసియేషన్ అధ్యక్షుడు చాలా శ్రమించి అందరం కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా వేయవలసిన అవసరం ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయమని ప్రధాని మోడీకి లేఖ కూడా రాసినట్లు తెలియజేశారు. సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో శుభకార్యాలు, నూతన ప్రారంభోత్సవాలు వంటివి చేయకూడదని అన్నారు. హిందూ సాంప్రదాయ నమ్మకానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర రాజధాని పైన ఇటీవల సోమవారం విజయవాడ అమరావతి పర్యటన చేశాను. అది ప్రజా రాజధాని కాదు, కార్పొరేట్ రాజధాని అనేది తెలుగు శక్తి ప్రజలకు మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏవైతే ప్రజా రాజధాని చెప్పారో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కార్పొరేట్ రాజధాని కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయట్లే. మరి నిన్న అక్కడ మాదిగాన గురునాథంతో నా పైన వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే ఏదో తెలుగు శక్తి జగన్ పేటీఎం బ్యాచ్ కింద వచ్చి మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడారు. ఇది తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము ఏనాడు ఎవరి కింద పనిచేయలే. మరి ఈరోజు వీళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది లోకేష్ నీచ రాజకీయాలకి, నీచ సంస్కృతికి ఇది అర్థం పడుతుంది. మేము డిఫరెంట్గా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టన చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మంట కనిపిస్తారు. మరి ఇవాళ ఎవరైతే గురునాథం అనే వ్యక్తి ఉన్నాడో 1375 రోజులు 3 రాజధానుల కోసం ఆయన ఉద్యమం చేశాడు. మరి ఈ రోజు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేస్తే జగన్ పక్కన ఉండాలి. మరి వాళ్ళు టీడీపీ పక్కన ఎందుకున్నాడు అంటే లోకేష్ గారే ఆయన చేత ఉద్యమం చేయించి అయిపోయిన తర్వాత ఎలక్షన్ చివరిలో నేను 3 రాజధానులు కాదు అమరావతి రాజధాని అని చెప్పి ఒక డ్రామా ఆడించి ఆ డ్రామాను రక్తపరిచించి టీడీపీలో జాయిన్ చేయించుకొని ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టారు. అంటే 3 రాజధానులు కూడా వీళ్ళే క్రియేట్ చేసి ఒక మనిషిని పెట్టి ఒక పేడ్ ఆర్టిస్టుతో డ్రామాలు నడిపించారు. మరి ఈరోజు నా పైన మాట్లాడుతున్నారు. నాడు విశాఖపట్నం అందరికీ తెలుసు, అమరావతి కోసం నేనే జైకొట్టా. ఆ రోజు ఇక్కడ టీడీపీ నాయకులు భయపడి ఇంట్లో దాక్కున్నారు. ఎవరు కూడా అమరావతి గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి? అమరావతి. ఈరోజు వాళ్ళు అది మాట్లాడకుండా వాళ్ళు భయపడి ఎక్కడ 3 రాజధానులు వస్తుందో ఆ రాజధానిని వాళ్ళని చేశారు. మనం ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మాట కూడా నించోలేని వీళ్ళు మొండ మోపుల కింద ఇంట్లో దాక్కున్నారు ఆ రోజు టీడీపీ నాయకులు. మరి ఈవేళ ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడేది చాలా అసహ్యం వేస్తుంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ఆగస్టు 1ని ప్రారంభిస్తున్నారు, పీఎం గారు వస్తున్నారు అనేది చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆగస్టు 1నే ఆషాఢ మాసం అవుతుంది. మన జూలై 14 వచ్చింది, 12 దాకా ఉంది. ఆషాఢ మాసంలో ఏమైనా ప్రారంభోత్సవాలు ఓపెనింగ్లు ఏమైనా చేస్తారా, శంకుస్థాపన చేస్తారా అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే బీజేపీ పార్టీ హిందూ మత పార్టీ. మనం ఒకటే అడుగుతున్నాను, బీజేపీ చెప్పాలి మీరు హిందూ పార్టీయా, ముస్లిం పార్టీయా, క్రిస్టియన్ పార్టీయా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ఈవేళ ఒక హిందూ మతాన్నే మీరు కించపరుస్తున్నారంటే నిజంగా ఏమన్నా అర్థం కావట్లే. మరి నేను ఒకటే కోరుతున్నాను, నేను ప్రధానమంత్రి గారిని తప్పట్లేదు, ప్రధానమంత్రి గారిని మిస్గైడ్ చేసేది మన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు, సాయంకాలం కలవబోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ముహూర్తం ఎవరు పెట్టారు? ముఖ్యమంత్రి గారు పెట్టారా లేకపోతే ఎవరైనా ఆస్థాన పండితులు పెట్టారో చెప్పాలి. మరి నేను ఒకటే కోరుతున్నాను ప్రధానమంత్రి గారిని, దీనిపైన మీరు ఎంక్వైరీ చేయమంటున్నాను. అలాగే ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉందో వాళ్ళు చెప్తుంది 450 కోట్లు చెప్పారు. మా అంచనా ప్రకారం 1000 కోట్ల లోపలే ఉంటుంది తప్ప అంత ఉండదు. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్టే 170 కోట్లు మించి అవ్వలే, కర్నూలు 130 కోట్లు అయింది, అలాగే రాజమండ్రి 110 కోట్లు అయింది. ఈ రేంజ్లో ఉన్నప్పుడు 4750 కోట్లు అది చెప్పడం అనేది పచ్చి బోగస్. దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం, అలాగే ఈడీ ఫైనాన్షియల్ ఎంక్వైరీ ఏమంటున్నాం. ఈ 2 ఏసీ వరకు రిపోర్ట్ వచ్చే వరకు ఎయిర్పోర్ట్ని ఆపమంటున్నాం. ఎందుకంటే దీంట్లో చాలామంది ముడుపులు ముట్టినాయి. ఇలాంటి ముడుపులు ముట్టిన రాజకీయ ఈ జాతికి అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై కీలక చర్చ. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రజలిచ్చిన భారీ మెజార్టీతోనే అభివృద్ధి పనులు వేగవంతం చేశానన్న మంత్రి లోకేష్. పొగాకు రైతుల సమస్యలపై పోరాడుతున్నామన్న జగన్. 10 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి పొగాకు రైతులను కలుసుకోనున్నట్లు ప్రకటన. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు రాజకీయ కక్ష సాధింపే అన్న ధర్మన. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.